నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. సేవలు కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు. గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై దాడి. నిందితులను పట్టుకుని కేసులు త్వరలో ఛేదిస్తామన్న జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. మారుమూల ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన పోలీసులు. ఇక వివరాలకు వెళ్తే, బడుగు బలహీన వర్గాల నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి, వియ్యంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు బాబు జగజీవన్ రామ్ జీవిత విశేషాలు, ఆయన సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన చీపురుపల్లి, వియ్యంపేట, వేపాడ, అంబేద్కర్ గురుకులాలకు చెందిన పలువురు విద్యార్థులను ప్రముఖులు సత్కరించారు. శాసన మండలి సభ్యులు ఇందుకు రఘురాజు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామానందం, పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందు రోజు మనం నడుస్తూ ఉన్నామంటే కొన్ని సంస్కరణలు మరి ఆయన ఏదైతే పార్లమెంట్లో ఉన్నప్పుడు మరి కేంద్ర మంత్రిగా ఉండి చేశారు సంస్కరణలు. అలాగే మన రాజ్యాంగం రచించడానికి అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి మరి ఆయన ఎంత దూరదృష్టి ఉందో, మనకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా మన భారతదేశం ఆయన రచించిన రాజ్యాంగాన్నే బేస్ చేసుకుని వెళ్తున్నామంటే ఈ భారతదేశం మామూలు దేశం కాదు. ప్రపంచ దేశాల్లో కల్లా ఇట్స్ ఎ డిఫరెంట్ కంట్రీ. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఎన్నో జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు, భాషలు, భావాలు ఉన్న దేశం మన దేశం. ఎంతో గొప్పది. ఎంతమంది కూడా సోదరభావంతో మనందరం ఉన్నామంటే ఆ పెద్దలు చేసిన సంస్కరణలన్నీ కూడా వాళ్ళని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వీళ్ళిద్దరూ కూడా మనం దేశానికి రెండు కళ్ళుగా, అటు బాబు జగజీవన్ రామ్ గారు అవనండి, అంబేద్కర్ గారు అవనండి, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేశానికి దళిత నాయకులు కాదు, వాళ్ళు దిక్సూచులు అంటారు. మాజీ ఉప ప్రధాని దివంగత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ సమాజానికి ఆదర్శప్రాయులని కేంద్ర మాజీ మంత్రి పొసపాటి అశోక్ గెహ్లోట్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గెహ్లోట్ మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవ చేశారని, జగజీవన్ రామ్ స్ఫూర్తిదాయకులని కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యురాలు అద్దె గజపతిరాజు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఎన్నో పదవులను అలంకరించి దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక 30 సంవత్సరాలు మినిస్టర్గా ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నారు. ఇండిపెండెన్స్ ముందు వారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా వారు కీలక పాత్ర వహించారు. అలాగే వారు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా 1971 వార్లో కూడా కీలక పాత్ర వహించి బంగ్లాదేశ్ వచ్చినప్పుడు కూడా వారు పాత్ర దాంట్లో కీలకమైన పాత్ర అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళందరూ ఆ రోజుల్లో చేసిన కృషి మరవలేంది. దేశం కోసం చేసిన కృషి స్వతంత్రం తర్వాత ఒకటే కాదు, స్వతంత్ర సమరయోధులు చాలా త్యాగం చేసిన వ్యక్తులు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అసలు మనకి కావాల్సిన ఆహారం కూడా పండించలేని దుస్థితి ఉన్నప్పుడు మన అగ్రికల్చర్ మినిస్టర్గా
ఆయన కృషి అందరినీ మోటివేట్ చేసి వారికి నిపుణులు తెచ్చి వారి చేత ప్రొడక్టివిటీ పెంచి భూమి పెంచి ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి మన భారతదేశంలో ఆకలిని తీర్చడానికి ఆయన చేసిన కృషి, ఆ కృషి నుంచి మనం అనుభవించు రోజుల్లో మర్చిపోరాదని నేను మనవి చేస్తా ఉన్నాను. యుద్ధాన్ని గెలవడానికి కూడా సహకరించారు. మన జనరల్స్ చేత మన ఉడిగాలు చేయలే, దేశాన్ని రక్షించడము ముందు వెళ్ళారని మీకు మనవి చేస్తా ఉన్నాను. మన రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయడానికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన జీవితం ధారపోసారని పెద్దలందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆయన చేసిన కృషిని మన స్వతంత్రానికి అర్థం ఇవ్వాలంటే ఆ కృషిని మనం అందరు కలిసికట్టుగా ఆ దారిలో మనం అందరు ప్రయాణం చేసి బంగారు భవిష్యత్ని మన పిల్లలకి పుట్టబోయే మనవాళ్ళందరికీ కూడా మనం అందించవలసి ఉంటుందని పెద్దలందరికీ నేను మనవి చేస్తూ, విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కర్రోతు వెంకట నరసింహరావు ఎంపిక కావడంపై టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఎంపికైన సందర్భంగా ఈరోజు కర్రోతు నరసింహరావు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు నరసింహరావుకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఏఎంసీ చైర్మన్గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అద్ది గజపతిరాజు సహాయ సహకారాలతో మార్కెటింగ్ కమిటీ అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం నోటు పుస్తకాలను అశోక్ గజపతిరాజుకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గాజులరేగ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం నియోజకవర్గం మా గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు, మా శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారు, వారికి మంచి నాయకత్వం మా కుటుంబంలో మేము అందరం కూడా ఈరోజు మేము ఉన్నాము. ఈరోజు గాజులరేకి ఈ మార్కెటింగ్ కమిటీ రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. కర్రోతు నరసింహరావు గారికి ఈ పదవి రావడం మాకు గ్రామం అంతటికి కూడా గర్వించదగ్గ విషయమనే ఈరోజు మేము ప్రజలందరికీ భావిస్తున్నాం. మరి ఈ నియమించడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నియోజకవర్గం తరపున తెలియపరుస్తున్నాం. ఈ విజయనగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నన్ను నియమింపబడడానికి ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారు, అదితి గజపతిరాజు గారు, అలాగే నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి తాలూకా ఆదిరి అభిమానాలతో ఈ విధమైన పదవిని అధిరోహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పదవి ద్వారా పదవి అనే కంటే ఒక బాధ్యతగా తీసుకొని ప్రతినిత్యం కూడా అప్రమత్తతో విజయనగరం మార్కెటింగ్ కమిటీని ఈ రాష్ట్రంలోనే ఒక మంచి మార్కెటింగ్ కమిటీగా తీర్చిదిద్దాలనేది నా ఆలోచన. ఈ ఆలోచనకి గౌరవ అశోక్ గజపతిరాజు గారితో పాటు గౌరవనీయులు శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారి పూర్తి సహాయ సహకారం, అలాగే సంబంధిత మంత్రులు కానీ, అలాగే ఎంపీ గారు కానీ, అందరి తాలూకా ఈ జిల్లా మంత్రి గారికి తాలూకా అందరి సహకారం కూడా తీసుకొని మార్కెటింగ్ కమిటీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో 19 సంవత్సరాల యువతపై కత్తితో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. అగంతకుడు దాడిలో యువతి అఖిలకు గాయాలవడంతో
చీపురుపల్లి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయనగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి యువతపై దాడి చేసిన అగంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. యువతపై దాడి జరిగిన సంఘటన తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హుటాహుటిన శివరాం గ్రామానికి చేరుకుని సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి యువతపై దాడికి సంబంధించిన సమాచారం తెలుసుకుని నిందితుని పట్టుకోవడంలో అలసత్వం వద్దని, అనుమానం ఉన్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన అఖిల తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ యువతపై దాడి జరగడం బాధాకరమన్నారు. ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను వేశామని, త్వరలోనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. గరివిడి మండలం శివరాం గ్రామంలో ఒక 18 years old అమ్మాయి ఆమె ఇంట్లో యుటెన్సిల్స్ వాష్ చేస్తుండగా వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. ఒక నైఫ్తో పొడిచి పారిపోవడం జరిగింది. కొంతమంది వాళ్ళను కూడా చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత విజయనగరం మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అమ్మాయి కూడా స్టేబుల్గానే ఉంది. కొంతమంది అనుమానితులు మా కస్టడీలో ఉన్నారు, వారిని విచారిస్తున్నాము. సో త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము. ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల నుంచి జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కోసము ఈ క్లూస్ టీము, తర్వాత డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసు ఫైనలైజ్ చేసి మీకు డీటెయిల్స్ తెలియజేస్తాం. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి జంక్షన్ సమీపంలో ఆటోలో గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 16 kg గంజాయితో పాటు ఒక ఆటోను కూడా స్వాధీనపరుచుకుని పెదమానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బొబ్బిలి డీఎస్పీ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుల వివరాలను తెలిపి రిమాండ్కు తరలిస్తున్నామని తెలియజేశారు. 3/4/2025 ఉదయం 10 AM మానపురం ఎస్ఐ ఆర్ జయంతికి గాంజా అక్రమ రవాణా సమాచారం వచ్చింది. సో దీని కొరకు వెహికల్ చెకింగ్ అనేది కోమటిపల్లి జంక్షన్ దగ్గర నిర్వహించింది. సో మనకి ఆటో AP 39WA3203లో ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా 16.1 kg గాంజా దొరికింది ఆటోలో. ఇందులో మనకి 5 ముద్దాయిలు దొరికారు. సో ఇందులో భాగంగా మనము 5 ముద్దాయిలను పట్టుకొని అరెస్ట్కి పంపిస్తాము. ఇంకొకరు మెయిన్ ఎవరైతే సోర్స్ ఉంటారో సురేష్కి ఇంకా మనము త్వరలో పట్టుకుంటాము. సో ఇందులో ప్రతిభ కనపరిచిన GAV గజపతి నగరం CI GAV రమణ మరియు ఎస్ఐ మానాపురం ఆర్ జయంతిని ఎస్పీ విజయనగరం శ్రీ వకుల్ జిందాల్ IPS గారు అభినందించారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో బాబు జగజీవన్రావు 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు జగజీవన్రావు చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద పీడిత వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగజీవన్రావు అని కొనియాడారు. భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన స్వేచ్ఛ, సమానత్వం సాధనకు, అంటరాంతరం నిర్మూలనకు ఆయన చేసిన కృషి అభినందనీయమని తెలియజేశారు. ఆనాటి కేంద్ర మంత్రి మండలిని ఒప్పించి మొట్టమొదటిసారి దేశంలో భూ సంస్కరణలు తేవడంలోనూ క్రియాశీలకమైన పాత్ర ఆయన పోషించారని పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ జయంత్యోత్సవ సందర్భంగా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ఆదివాసీలు,
బడుగు బలహీన వర్గాలకైన ఆశాజ్యోతి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. తన యొక్క రాజకీయ జీవితంలో అప్పుడున్నటువంటి క్యాబినెట్లో సుమారు 30 సంవత్సరాల పైన సుమారు 14 శాఖలకు ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడంటే అటువంటి చరిత్ర భారతదేశంలో ఎవరికీ దక్కలేదు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని విముక్తిని కలిగించడంలో, అనేకమైన చట్టాలను తీసుకుని రావడంలో, భారతదేశంలో కార్మికుల యొక్క సంక్షేమాన్ని కాపాడడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. వీటన్నింటితో పాటు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం నడుస్తూ ఉన్నప్పుడు, బంగ్లాదేశ్ని విముక్తి కావించాల్సి వచ్చినప్పుడు అలనాటి ఉన్నటువంటి ఉత్తర పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్ తరపున ఇదిగో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు కథన రంగానికి వెళ్ళారు, సైనికుల్ని ప్రోత్సహించారు. తత్ఫలితంగా ఆయన దగ్గర ఉండి ఉద్యమం నడిపించడం ద్వారా బంగ్లాదేశ్కి విముక్తిని కలిగిన ఘనత డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిది. బాబు జగజ్జీవన్ రావు ఆశయాలు ఈనాటికి కూడా స్ఫూర్తిదాయకం. ఆయన ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశానికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా, ఒక మంత్రిగా కాకుండా దేశానికి పౌరుడిగా తన దేశభక్తిని చాటారు. ఈరోజు మనకందరికీ దేశభక్తి అంటే చాలామంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు, ప్రజానీకం దేశభక్తి అంటే దేశం కోసం మనం నిలబడాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ మనం గౌరవించాలి, ఒకరినొకరు మత సామరస్యం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యోచించింది. కానీ ఇక్కడ దళారీ వ్యవస్థ చాప కింద నీరులా మారింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ఫిట్నెస్ కేంద్రంలోని కార్యకలాపాలు జరుగుతున్నాయి. 3-4 చక్రాల వాహనాలకు ఫిట్నెస్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పింది. వాహనాలు ఫిట్గా ఉంటేనే కంప్యూటర్ ఓకే చెప్తుంది. వాహనాలు ఫిట్గా ఉంటేనే సర్టిఫికెట్ చేయడం మంచి విషయమే. కానీ దానికి భిన్నంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? వాట్స్ ద స్టోరీ? మూడు 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు, కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయడానికి ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని గొర్ల మండలం అచ్యుతాపురంలో ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాజస్థాన్కు చెందిన ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది. గతంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఫిట్నెస్ సర్టిఫికెట్లను రవాణా శాఖ అధికారులు జారీ చేసేవారు. కానీ ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకుండా ఒక ప్రైవేటు సంస్థకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను అప్పచెప్పింది. ఆన్లైన్లో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. వాహనాలకు ఫిట్నెస్ చేయించాలంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలానే నెంబర్ ప్లేటు, రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలి. ఫిట్నెస్లో లోపాలు లేకుండా చూసుకోవాలి. సిగ్నల్ లైట్లు, అద్దాలు తప్పనిసరిగా ఉండాలి. వీటన్నిటికీ వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా డబ్బుల కంటే భారీ మొత్తంలో దళాలకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాహనదారులు అసలు ఫిట్నెస్ ఎలా చేయించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. దళారులను ఆశ్రయిస్తే త్వరగా పని అయిపోతుందని భారీ మొత్తంలో నగదును చెల్లించి వాహనాలను ఫిట్నెస్ చేయించుకుంటున్నారు. దళారుల ద్వారా సంబంధిత అధికారులకు ముడుపులు అందితేనే వాహనాలకు త్వరగా ఫిట్నెస్ అయ్యే అవకాశం. ముడుపులు లేకపోతే వాహనాలకు ఏదో ఒక కారణంతో ఫిట్నెస్ రిజెక్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం నుంచి వచ్చాం. ఇన్నాళ్ళు మాకు గైత్నర్లో బండి పెట్టిస్తే మేము ఆన్లైన్లో బ్రేక్ చేసి గైత్నర్లో బండి పెట్టిస్తే మాకు అక్కడికి వచ్చే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు చెక్ చేసి మాకు ఓకే చేసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కట్టింది చాలా తక్కువ, అంటే 1000 రూపాయలు ఆన్లైన్లో మనం కడితే అదే గవర్నమెంట్కి వెళ్తుంది చలానా. కానీ 1000 రూపాయలు చలానా కడితే 4000 రూపాయలు అక్కడ బోకర్కి ఇవ్వాల్సి వస్తుంది. మరి అది ఎవరెవరికి వెళ్తుందో మాకైతే తెలియదు. అలా కాకుండా ఎడల మనం డైరెక్ట్గా వస్తే ఏదో ఒకటి మనకి పెండింగ్ పెట్టి ఇదిగుంటే ఇక్కడ గీర్ పడింది, లేదంటే ఇక్కడ బొక్క ఉంది, ఇది సిగ్నల్ లైట్ పనిచేయలేదు, అది పనిచేయలేదు అని చెప్పి మనకి దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేయడం వలన మనం ఆ రోజు పని మానుకొని వెహికల్ తీసుకుని వస్తామా, అది వేస్ట్. చలానా కట్టిన చలానా వేస్ట్. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకుని వచ్చి రావాలి. ఈ బార్లన్నీ ఎందుకని వాళ్ళు ఎంత అంటే అంత మనం వాళ్ళకి ఇచ్చేసి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మాకు ఇక్కడికి రావడం అయితే చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు చాలా దూరం నుంచి మేము ఇంచుమించు 60 కిలోమీటర్ల నుంచి వచ్చాం ఇక్కడికి.
ఇక్కడికి మార్నింగ్ 9 గంటలకు వస్తే ఇప్పటికి ఇంకా మేము ఇంకా లైన్లో లేము. ఇంకా నైట్ ఏ టైం అవుద్దో తెలియదు. ఇంకా పరిస్థితి అలా ఉంది. మాకు అక్కడ ఉండేటప్పుడు అందుబాటులో రూపాయి పోయినా మాకు ఇన్ టైంలో అయిపోయేది. ఇదే అదునుగా చూసుకొని దళారులు రెచ్చిపోతున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న దళారులే కొంతమంది కథ నడిపిస్తున్నారు. ప్రభుత్వంకి ఇవ్వవలసిన చలనా కంటే దళారులకు ఇచ్చిన మొత్తమే ఎక్కువ ఉందని వారు వాపోతున్నారు. రవాణా శాఖ కార్యాలయం కంటే ఈ ఫిట్నెస్ కేంద్రంలో ఇంకా ఎక్కువ మొత్తంలో దళారులకు ఇవ్వవలసి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులకు ఇస్తున్న మొత్తం ఎవరి వాటాలు వారికి వెళ్ళిపోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మేము తగరపల్లి నుంచి వచ్చాము. ఇది గవర్నమెంట్కి ఇలాగ ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు అనకూడదుగా మేము రోడ్డు మీద తిరిగే వాళ్ళం. అసలు రూపాయి 2 రూపాయలు సంపాదించుకొని మా ఫ్యామిలీని ఏదో బతికించుకున్న వాళ్ళం. ఇప్పుడు దాకా 10 గంటలకు వచ్చాం. ఇప్పటి నుంచి 1 గంటన్నర చేస్తాం, 2 గంటలు చేస్తాం. అసలు మైక్లో అనౌన్స్మెంట్ చేయడమే తప్ప ఏం లేదు. దానికి తోడు కూడా ఈ గేట్ దాకా మేము అప్ చెప్పాలంట. అక్కడి నుంచి వాళ్ళే తీసుకెళ్తారు. లోపల ఏమవుతుందో ఏటవుతుందో మాకేం తెలుస్తుంది. అసలు ఇలాగైతే మేము అసలు బతకాలా ఉండాలా? అసలు రోడ్డు మీద అనకూడదు. రూపాయి 2 రూపాయలు వస్తే మా పిల్లల్ని వాళ్ళే పోషించుకున్నాం. ఇలాగైతే మాకు కష్టంగా ఉన్నది. అసలు ఈ మార్గం అయితే ఇది కరెక్ట్ కాదు. మీరే న్యాయం చేయాలి సార్, మీరే న్యాయం చేయాలి. ఒక ట్రాక్టర్కు కానీ ఆటోకి కానీ భారీ వాహనాలకు 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు, భారీ వాహనాలకైతే ఇంకా ఎక్కువగానే చెల్లిస్తున్నామని వాహనదారులు అంటున్నారు. చలానాతో కలిపి దళాలకు ఇస్తున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఫిట్నెస్ సెంటర్ చాలా దూరంగా ఉందని వాహనదారులు చెప్పారు. వాహనాలకు ఫిట్నెస్ లేకపోయినా, కండిషన్ లేకపోయినా సర్టిఫికెట్ చేయకుండా కంప్యూటర్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ తిరిగి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందని, దూరం ఎక్కువ కావడంతో ఎక్కువ రోజులు తిరగవలసి వస్తుందని వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అవడంతో గంటల కొద్దీ, రోజుల తరబడి వాహనాల దగ్గర ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వాహన చోదకులు చెబుతున్నారు. మేము బోపరం మండలం రావాడ తీసుకొచ్చారు ఆటో, కానీ ఇంత దారుణంగా ఉండేది కాదు. మేము 10ంటికి వచ్చాము. ఇప్పుడు లైన్లో ఉన్నాం, అవ్వలేదు. ఇప్పుడు అయితే సర్వర్ స్లో అన్నారు, ఆగమన్నారు. మేము ఎండలో ఉన్నాం. మాకు బాగా ఇబ్బందిగా ఉన్నాం. చెప్తే బాగా చేసేవారు. గవర్నమెంట్ హయాంలో బాగానే అయ్యింది, ప్రైవేట్ ఇదే ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు వచ్చి లోనకి వెళ్ళలేదు. గంటలు 2 గంటలు ఎండలో ఎలాగ ఉంటారు. అక్కడైతే 1 గంటలు 1/2 గంటలు అయిపోతుండేది. ఇప్పుడు చలానా కూడా రేట్లు పెంచారు. ఈ ఎండలో ఉన్న జనం, ఈ బల్లి చూడండి, లైన్ చూడండి ఎంత ఉందో. అక్కడ 9 గంటలు 10 గంటల నుంచి ఉన్నాం. ఇప్పుడు వచ్చి వాళ్ళు లంచ్ దిగిపోయారు. ఇప్పుడు సర్వర్ అవ్వట్లేదు అంటున్నారు. ఎప్పుడు బండి వేసుకుంటాం, ఎప్పుడు ఇంటికి వెళ్తాం. తగరపాలెం నుంచి వచ్చినాము. అది ఆటో అండి. మరి ఇవాళ కూలిపోయినట్టే కదా. ఎంతమంది 20-30 మంది 40 మంది దగ్గర ఉన్నారు. పని అవ్వలేదు. 10 గంటలకు వచ్చి ఎండలో ఉన్నాం. ఇన్సూరెన్స్, బ్రేక్, పర్మిట్, ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలి. బ్రేక్ కోసం వచ్చాం ఇప్పుడు. సర్వర్ సక్రమంగా పనిచేస్తే రోజుకి 40 వాహనాలకు ఫిట్నెస్ ఇస్తున్నారని చెప్పారు. అలాగే ఫిట్నెస్ చేసేటప్పుడు కేవలం వాహనాలను మాత్రమే లోపలికి తీసుకుని వెళ్తున్నారని, వాహనాలకు సంబంధించిన యజమానులను లోపలికి పంపించటం లేదని వారి గోడును వెల్లబుచ్చారు. వాహనాలతో డ్రైవర్లకు ఫిట్నెస్ కేంద్రంలోనికి ప్రవేశం కల్పించకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫిట్నెస్ కేంద్రాన్ని తిరిగి రవాణా శాఖ కార్యాలయానికి మార్చాలని వాహనాల డ్రైవర్లు కోరుతున్నారు. ఇక్కడ సర్వర్ అవుతుంది కాదు, ఈరోజు అవ్వలేదు. ఇంతకుముందు అయిందో లేదో మనకు తెలియదు. 3,500, ఇప్పుడు 4,500. బోకర్కి ఇస్తారండి. డైరెక్ట్గా ఓలుగురు వాళ్ళకి ఇచ్చారు కదా. మామూలు లోపలికి మమ్మల్ని వెళ్ళలేరండి. బండి గేట్ కూడా మేము ఒగ్గిడమే. బయట నుండి మొత్తం వాళ్ళు పట్టుకుని వెళ్ళి చెక్ చేసుకొచ్చిన తర్వాత మాకు ఇస్తారు బండి. ఆ గేట్ కూడా ఉందా చూసినా, ఇక్కడ మీకు ఎట్టుపోయినా బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ గేట్ కూడా ఉండదు అని చెప్పేస్తాను. గైతున్నాళ్ళు చూపించాం, లేదా మరుపులు రోడ్ కూడా చూపించాం, అయిపోతుంది. బోకర్ డబ్బులు ఇచ్చేస్తాం 3,500 హ్యాపీగా రోడ్డు మీద పెట్టిస్తున్నాం.
అక్కడి నుంచి ఇక్కడ రావచ్చు వస్తున్నాం, అంతే తేడా. బ్రోకర్ కంపల్సరీ ఇచ్చేవారా? అక్కడ ఇచ్చేవారు, ఇక్కడ ఇచ్చేవారు? ఎక్కడ బోకరా కదండి, మన ఆంధ్రాలో ఉండేది, మన దేశంలో ఉండేది వాళ్ళు బోకరోద్యమే కదా. ఏంటంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు అనకూడదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు మీ వెహికల్ మీరే పట్టుకెళ్ళాలి కదా? మేమే పట్టుకెళ్ళాలి, కానీ అక్కడ నుంచి గేట్ దగ్గర దాకా గేట్ నుంచి లోపలికి వెళ్ళలేదంట, వాళ్ళే పట్టుకెళ్తారంట. అక్కడ ఏమవుతుందో ఏటవుతుందో మాకెలా తెలుస్తుంది అసలు అనకూడదు కానీ. ఆవిడ ఫిట్నెస్ అవుతుందా లేదా అసలు అనకూడదు కానీ, అది ఏం చేస్తున్నారని మాకు తెలియాలి కదా. అసలు ఈ ప్రైవేట్కి ఇవ్వడం అసలు అనకూడదు కానీ. చూడండి, ఉదయాన్నే 10 గంటలకు వచ్చాం సార్. రహదారి భద్రత కోసం ప్రమాదాలు నియంత్రించడానికి వాహనాలకు ఫిట్నెస్ పారదర్శకంగా నిర్వహించి దళారీ వ్యవస్థ నియంత్రించడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగజీవన్ రావు అని రెల్లి కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ కొనియాడారు. రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ పెంచాలని కోరుతూ కలెక్టరేట్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జగజీవన్ రావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. రిజర్వేషన్ లేకపోవడం వల్ల తమ కులానికి ఎంతో అన్యాయం జరుగుతున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని న్యాయం చేయాలని కోరుతున్నారు. భారతదేశం మొత్తం మన డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ వార్షికోత్సవం జయంతి కార్యక్రమం కలెక్టరేట్లోని కలెక్టర్ గారు, జేసీ గారు మొత్తం అందరూ కలిపి జరుపుకున్నాం. రెల్లివాటు ఉపకులాలు ఆంధ్రప్రదేశ్లోని 25 లక్షల పైబడి ఉంటే మా జనాభాకి 1%, 98లోని 1% ఇచ్చారు. రెల్లివాటు ఉపకులాలకి, మాల సోదరులకి 7 పాయింట్ ఇచ్చారు, మాదిక సోదరులకి 6 పాయింట్ ఇచ్చారు, ఆదాంధ్ర 1 ఇచ్చారు. రెల్లిలకు 1 ఇచ్చినా సరే అది కూడా ఆడపిల్లలకి అన్నారు. ఆడపిల్లలు లేకపోతే బీసీకి ఇచ్చామని చెప్పడం జరిగింది. అప్పటి నుండి రెల్లివాటు ఉపకులాల పురుషులందరూ ఉద్యోగాలు లేక, విద్యా వైద్య ఉపాధి లేక చాలామంది వయో పరిమితి పెరిగిపోయి రోడ్డున బారిన కుటుంబాలు పడ్డారు. అదేవిధంగా 2025లో కూడా రెల్లివాటు ఉపకులాలకు 1% ఇచ్చారు. మాల సోదరులకి 7.5 ఇచ్చారు, మాదిక సోదరులకి 6.5 ఇచ్చారు. కానీ ఇది ఎంత అన్యాయం చూసారా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొలాల్లోని అట్టడుగున ఉన్నవారు, అంటరాని వాళ్ళు, భాష ఉండి లిపి లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ముందు రిజర్వేషన్ కల్పించాలని చెప్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా మాకు అన్యాయం జరుగుతున్నాం. రబీ పంటలైన పెసలు, మినుము పంటలను రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడానికి జిల్లాలో 5 మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ మార్కెట్ జిల్లా మేనేజర్ నడిపేన వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. గైద్నగరం, బొబ్బిలి, సంతకావిటి, గంట్యాడ, జామి మండలం, విజయనగిరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇంతవరకు 50 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి 80 మంది రైతుల నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. ఇంకా ఎవరైనా పెసర కానీ మినుములు కానీ అమ్మాలనుకుంటే రైతు సేవా కేంద్రాల ద్వారా వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాలోని 5 మండలాల్లో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా జామి మండలంలోని విజయనగిరి, గంట్యాడ, గజపతి నగరం, బొబ్బిలి, సంతకవిటి మండలాలలో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని 50 మంది రైతులకు కోరడమైనది. పెద్ద ఎత్తున నమోదు చేసుకుంటే మేము ఆ యొక్క పంట నమోదు కార్యక్రమాన్ని చూసి ఆ యొక్క నమోదు చేసినటువంటి అపరాలను ఎన్సీసీఎఫ్ సంస్థ ద్వారా మేము కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కొనుగోలుకు మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అపరాలు FAQ నామ్స్ ప్రకారం ఉండాలి. అనగా నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఉన్నట్లయితే అప్పుడు MSP మినిమం సపోర్ట్ ప్రైస్ వాళ్ళకి దక్కుతుంది. నిర్దిష్ట ప్రమాణాల మినిములు క్వాంటిటీ విషయంలో కూడా పెద్ద చిన్న ఉన్నాయి. సాధారణంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటించిన ఎడల ఇలా ఉండవు. అంటే లోకల్ వెరైటీ అనుకుంటాను బహుశా. ఇవన్నీ లేకుండా చూసుకుని
సరైనటువంటి తేమ కూడా ఉండాలి దానికి. ఇవన్నీ చూసినట్లయితే నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిని ప్రభుత్వం తరఫు నుండి తీసుకుని వారికి మంచి మద్దతు ధర ఇచ్చే. మద్రాసు రాష్ట్రాన్ని శాసించిన జిల్లా విజయనగరం. అటువంటిది విజయనగరం ఎందుకు వెనుకబడి గురవుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకులు రెడ్డి శంకర్రావు అన్నారు. విజయనగరం సమగ్ర అభివృద్ధి అవసరాలు అవకాశాలు అనే అంశంపై పట్టణ పౌర సంక్షేమ సంఘం సెమినార్ నిర్వహించింది. ముందుగా మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ విజయనగరం వెనుకబడిన జిల్లా కాదు, నాయకులు వెనక్కు నెట్టిన జిల్లా అని అన్నారు. జిల్లాలో వనరులు ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. జిల్లాలో పరిశ్రమల నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములు ప్రభుత్వాలు కేటాయిస్తున్నా పరిశ్రమల నిర్మాణాలు జరగకపోవడంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని చెప్పారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి మన జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మద్రాసు రాష్ట్రాన్ని శాసించిన జిల్లా విజయనగరం. ఇప్పుడు అప్పుడు శ్రీకాకుళం అనుకోండి. ఎవరు? బొబ్బిలి రాజారంగారావు గారు ప్రధానమంత్రి అనేవాళ్ళు. మద్రాసు రాష్ట్రానికి ప్రధానమంత్రిగా చేశాడు ఆయన, బొబ్బిలి రాజా. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అన్నం పరశురాం పాత్ర ఆయన, ఇప్పుడు శ్రీకాకుళం, అప్పుడు గంజాం జిల్లా. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఆంధ్ర యూనివర్సిటీని తెచ్చారు. ఒకప్పుడు మా అప్పలనాయుడు గారు మంచి రచయితలు ఉన్నారు, మన గొప్ప రచయితలు ఉన్నారు ఈ ప్రాంతం నుంచే. ఎందుకంటే మొత్తం మద్రాసు సంస్కృతిని మనం ఇప్పుడు ఇక్కడ విజయనగరం సంగీతం వ్యవహారం అని చెప్తాం. మద్రాసు రాష్ట్రం మొత్తం 3 కాలేజీలు అండి. ఈ 3 కాలేజీల నుంచి వచ్చినటువంటి వాళ్ళే గురజాడప్పారావు గారు. గురజాడప్పారావు గారు ఏం చేశారు? 1897లో రాజుగారు అడిగారు, ఇక్కడ బాల్య వివాహాలు శుల్క మ్యారేజ్లు జరుగుతున్నాయంటే మరి సర్వే చేశాడు. సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాసింది కన్యాశుల్కం, ఊరికే రాసేయలేదని. చూసారా? అంటే ఎంత చైతన్యవంతముగా ఉన్నటువంటి ప్రాంతమో ఇది. మనం అభివృద్ధి గురించి ఏ నేపథ్యంలో అడుగుతున్న నేపథ్యమే నయా ఉదారవాద నేపథ్యం. ఇప్పుడున్న విధానాల్ని నియో లిబరల్ పాలసీస్ అని అంటారు. 1990 తర్వాత అమలు జరుగుతున్న విధానాలు. ఈ నియో లిబరలిజం అంటే ఏమిటో 30 ఏళ్లుగా కూడా మనకు ఎక్కువ మందికి అర్థం కానందువల్ల మన ఆలోచనలేమో 1990 అవతార పురుషుడు అవతార్ మెహర్ బాబాను స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ నిర్వాహకులు మెహర్ ప్రసాద్ రాజు అన్నారు. ఈరోజు స్థానిక ఆనంద్ గేప్తి ఆడిటోరియంలో జరిగే మెహర్ బాబా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ సృష్టికర్త మెహర్ బాబా కోసం పుస్తకాల్లో చదివి నేర్చుకున్నా కన్నా ప్రత్యక్షంగా బాబాతో కలిసి ప్రయాణం చేసే వారితో కలిసి వాస్తవాలు తెలుసుకోవడం చాలా సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి బాబా అభిమానులు భక్తులు వచ్చి బాబాతో అనుభూతిని తెలియజేస్తున్నారని మెహర్ ప్రసాద్ పేర్కొన్నారు. అందరినీ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి మహారాష్ట్ర, డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర అన్ని చోట్ల నుంచి అందరినీ బాబా దర్శనం చేసుకోవాలని తీసుకొచ్చి ఈరోజు రేపు ఈ తలపెట్టిన ఈ కార్యక్రమం మన సోదరులు చెక్కా త్రినాథరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు సమక్షంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి మోహన్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూసివేసే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చింతా భాస్కర్ రావు, రాష్ట్ర అకాడమిక్ కమిటీ సభ్యులు రాము తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల సంస్కరణలో భాగంగా అన్ని గ్రామాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు ఉంచాలని, పంచాయతీలో ప్రతి పంచాయతీకి కనీసం ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి
పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని, అలాగే యూపీ స్కూల్ ఏదైతే ఉన్నాయో యూపీ స్కూల్ 60 దాటినటువంటి స్కూల్స్ అన్నింటినీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తూ 60 కంటే తక్కువ ఉన్నటువంటి స్కూల్ని యథాతథంగా కొనసాగిస్తూ స్కూల్ అసిస్టెంట్లతో అక్కడ బోధన కొనసాగించాలని చెప్పి, అలాగే హై స్కూల్స్లో విద్యార్థులకి తల్లిదండ్రులకి తను నచ్చిన మీడియంలో అంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏ మీడియం కావాలంటే ఆ మీడియంలో చదువుకునే అవకాశం పిల్లలకి తల్లిదండ్రులకి కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో సంబంధించిన ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, ప్రతి గ్రామంలోనూ మోడల్ ప్రాథమిక పాఠశాల అనే పేరుతో మిగిలిన పంచాయతీలను మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులు విలీనం చేయొద్దు. ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాల ఉంచండి. 60 దాటిన దగ్గర మోడల్ ప్రాథమిక పాఠశాల మేము ఆహ్వానిస్తున్నాం. దేశంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, అశాస్త్రీయ భావాలతో విద్యార్థుల మనస్సు విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తున్నారని తెలియజేశారు. కడప జిల్లా వేదికగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాల నిర్వహణలో ఏఐఎస్ఎఫ్ ముందుందని చెప్పారు. విద్యార్థులు గుండె చప్పుడు ఏఐఎస్ఎఫ్ అని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో జరగబోయే విద్యా వ్యతిరేక పోరాటాల గురించి జరగబోయే తరగతులు ఒకే వేదిక కాబోతున్నాయని చెప్పారు. కావున విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బుజ్జి, వికాస్ తదితరులు పాల్గొన్నారు. కడప నగరంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యని కాషాయీకరణ చేస్తూ ఉన్నాయి. ఈ కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ కూడా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలన్న ఆలోచనతో ఈ శిక్షణా తరగతులు ఒక వేదిక కాబోతూ ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో జరగబోయే కార్యాచరణపై ఏఐఎస్ఎఫ్ జరగబోయే పోరాటాలపైన కూడా ఈ యొక్క కడప జిల్లాలో జరగబోయే తరగతులు ఒక వేదిక కాబోతూ ఉన్నాయి. పార్వతీపురం మంజం జిల్లాలో బాబు జగజీవనరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగజీవనరావు ఆశీస్సాలను కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ఐటీడీఏపీఓ అశుతోష్ శ్రీతో కలిసి సౌందర్య సెంటర్ వద్ద డాక్టర్ బాబు జగజీవనరావు విగ్రహానికి ఎమ్మెల్యే పొలమాల వేశారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దళితులకు సంస్కృత అంబేద్కర్ బాబు జగజీవనరావు వల్ల వచ్చిందని పేర్కొన్నారు. ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే వారు చదివే అన్నారు. దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు డాక్టర్ బాబు జగజీవనరావు పొందారని తెలియజేశారు. జపాన్ వాళ్ళని ఓడించి ఈ కోహిమా వారిలో అంతవరకు అంత పెద్ద మయన్మార్ని చైనాని వాడించి భారతదేశంలో ఎంట్రీకి వెళ్తే ఒక్క చమార్ రెజిమెంట్ వెళ్ళి జపాన్ వాళ్ళని ఓడించి వాళ్ళు వెనక్కి పంపించి గెరిల్లా యుద్ధం చేసి మళ్ళీ భారతదేశం పరువు నిలబెట్టారు. అంటే ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో భారతదేశం స్వచ్ఛ భారత్గా చేస్తుంది కూడా దళితులే. ఇన్ని గొప్ప కారణాలు ఉన్నాయి మనకి. వీఆర్ ద ఫస్ట్ సైంటిస్ట్. చర్మాన్ని తీసేది, చర్మాన్ని విపరీతంగా వాడించేది, ఆ ప్రాసెస్ చేసింది కూడా ఫస్ట్ సైంటిస్టులు కూడా ఒక దళితులనే విషయం గుర్తుపెట్టుకోండి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బల్జిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సచివాలయంలో 14 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా ఒక్కరు మాత్రమే సచివాలయ ఉద్యోగ విధిలో ఉండడంతో ఆయన అక్కడ ఉద్యోగుల పనితీరుపై అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఆయన ఎంపీడీఓ నగేష్తో ఫోన్లో మాట్లాడి గైరు హాజరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. విధులకు హాజరు కాని వారికి మెమోలు ఇవ్వాలని, ఈ విషయం ఉన్నతాధికారులతో మాట్లాడి తదుపరి చర్యలు చేపడతామని ఆయన ఎంపీడీఓకు తెలియజేశారు. పనిచేయని ఉద్యోగులను ఇక్కడి నుంచి వేరే చోటకి పంపించాలని, ఇలాంటి ఉద్యోగుల వల్ల ప్రజలకు కీడు ఎక్కువగా జరుగుతుందని ఆయన చెప్పారు. ఉద్యోగుల హాజరు పట్టి అందుబాటులో లేదని, వారం రోజులుగా ఉద్యోగుల హాజరు వివరాలను తనకు సాయంత్రంలోగా తెలియజేయాలని ఎంపీడీఓకు ఎమ్మెల్యే ఆదేశించారు. కుమ్మర్ల శాలివాహన ఇటుక బట్టీల సంఘం ఆధ్వర్యంలో రైతుల వద్ద నుంచి ఉచితంగా మట్టి తీసుకొస్తే మైనింగ్ అధికారులు ట్రాక్టర్కు 330 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, తాము బతకడం ఎలా అంటూ సాలూరు మండలంలో కుమ్మరి కులస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుమ్మరి కులస్తులు ఈరోజు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఇటుకలు కుండలు తయారు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నామని, కుండలు కనుమరుగు అవడంతో ఇక్కడ బతకడానికి పనులు లేకపోవడంతో పలు ఊర్లు వెళ్ళవలసి వస్తుందని తెలియజేశారు. తెలంగాణకు 300 కుటుంబాలు, రాయలసీమకు 200 కుటుంబాలు వలస వెళ్ళిపోతున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని వారు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం నీలగిరి కర్రల డిఫార్మేషన్ వద్ద పనిచేస్తున్న ఒక మహిళ కూలీ లెక్కడం గ్రామానికి చెందిన జ్యోతి ప్రమాదవశాత్తు మిషన్లో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మిషన్ వద్ద పనిచేస్తున్న జ్యోతి చీర మిషన్లోకి వెళ్లడంతో మిషన్ ఆమెను లాగేసి ఆమె జుట్టు కర్రల మిషన్లోకి వెళ్ళినందువల్ల తల, చర్మం, జుట్టుతో పాటు ఊడి బయటకు వచ్చి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ సిబ్బంది అక్కడికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లోనూ మహిళలపై దాడులు వంటి విష సంస్కృతి రావడం బాధాకరమని టీడీపీ జిల్లా నేతలు కిమిడి నాగార్జున, కలిసెట్టి అప్పలనాయుడు అన్నారు. గరివిడి మండలం శివరాం గ్రామంలో కొండ్రు అఖిల అనే యువత మీద గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారైన ఘటనపై నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున అప్పలనాయుడు మాట్లాడుతూ నిందితుడిని కఠిన శిక్ష తప్పదని తెలియజేశారు. మహిళలపై దాడులు చేసేవారి పట్ల కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. చట్టాలు ఎంత కఠినంగా అమలవుతున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలియజేశారు. బాధితురాలకి మెరుగైన వైద్యాలు అందించాలని వైద్యులను కోరారు. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అధైర్య పడవద్దని ఆ కుటుంబానికి వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుబ్బాడ వనజాక్షి, కుమ్మలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరినైతే అనుమానిస్తూ ఉన్నారో మరి ఈ నిమిషం ఇంట్రోగేషన్ అనేది అక్కడ జరుగుతూనే ఉంది. కాబట్టి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే వితిన్ 24 అవర్స్ అడ్మిషన్ వచ్చిన వెంటనే కల్ప్రిట్ ఎవరు అనేది కూడా అందరికీ తెలియజేస్తామని చెప్పడం అనేది జరిగింది. అట్లాగే పార్టీ తరపు నుంచి కానివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, మేము చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి తాలూకా యోగక్షేమాలన్నీ కూడా మేము చూసుకుంటాం. అట్లాగే ఈ హాస్పిటల్కి అయిన ఎక్స్పెండిచర్ కానివ్వండి, తర్వాత ఆమె కోలుకోవడానికి చేయాల్సినవన్నిటినీ కూడా ప్రభుత్వం కానీ పార్టీ కానీ దగ్గరుండి చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యువకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, వారందరికీ నేను ఒక్క విషయం గుర్తు చేస్తూ ఉన్నాను. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. అనవసరమైన ఎమోషన్స్ వచ్చాయోనో లేదా ఇంకా వేటికో గురయ్యో ఈ రకంగా అమాయకులైన అమ్మాయిల మీదో లేదంటే మీ స్నేహితుల మీదో ఈ రకమైన అఘాయిత్యాలు చేశారంటే అనవసరంగా కుటుంబాలు నాశనం అవుతాయి. రాష్ట్రాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ఎంత రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఇలాంటి సమస్యలు మీరు సృష్టించి ల్యాండెడ్ ప్రాబ్లంని లేకపోతే ఆందోళన గురి చేసే సంఘటనలు చేస్తే చట్టం కూడా చాలా సీరియస్గా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా యువత ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, ముందు ముఖ్యంగా ఏంటంటే ప్రయాణం ఖరీదు తెలియాలి, ఆ ఎదుటి వ్యక్తి గౌరవం తెలియాలి, అదే సమయం చట్టం కోసం కూడా తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను ఒక మాట ఏంటంటే ప్రతి యువతకు కూడా చట్టం కోసం అవగాహన రావాలి, ఈ సొసైటీ మీద అవగాహన రావాలి. అలాంటప్పుడే అలాంటి సంఘటనలు జరగవు. ఇక నుంచి అయినా సరే, ఎందుకంటే మన సంఘటనలు జరిగే పరిస్థితులు రావు, భవిష్యత్తులో కూడా రావు. దయచేసి యువతకి మేము మాటిస్తున్నాం, మీరు ఈ సమాజానికి ఉపయోగపడే మీకు ఏం కావాలో చేయండి, మీరు రండి, మేము చేస్తాం. కానీ ఇలాంటి సంఘటనలు చేయడం వల్ల వ్యవస్థకి మొత్తం వ్యవస్థకే మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితి చేయొద్దని మీ అందరికీ చేతులు జోడిస్తున్నాం. యువతకి ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు చేయండి, స్ఫూర్తిదాయకమైన ఆలోచన చేయండి, స్ఫూర్తినిచ్చే పనులు చేయండి. కానీ అవమానం పడి ఇబ్బంది పడి ఈ జిల్లా అంతా ఈరోజు మొత్తం యావత్తు ప్రపంచం చూసింది విజయనగరం జిల్లాలో ఈ ఒక సంఘటన వల్ల. ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు మా పెద్దలందరూ చెప్తున్నారు, ఎంతో బాధ కలిగి ఎంతోమంది పెద్దలు గ్రామస్తులకి ఒక వ్యక్తి చేసిన. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. సేవలను కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు. గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతపై దాడి. నిందితులను పట్టుకుని కేసును త్వరలో ఛేదిస్తామన్న జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. మారుమూల ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన పోలీసులు. ఫిట్నెస్ కేంద్రంలో దళారుల దందా. వాజీ న్యూస్తో గోడు వెళ్లబుచ్చుకున్న వాహనదారులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.